బాప్తిసం పొంది ఆ తర్వాత ఆయన యోర్దాను నది నుండి నేరుగా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని ఫిలిప్పు ఏం చేశాడంటే నతనీయుల దగ్గరకు వెళ్ళి, నతనీయులు, మేము ప్రవక్తులు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ మెస్సయ్యను కనుక్కునేసాము, నువ్వు కూడా రా, మెస్సయ్య అనే యేసయ్యను చూడడానికి నువ్వు కూడా రా అన్నప్పుడు నతనీయులు ఏమన్నాడు తెలుసా? నజరేతు నుండి మంచిదేదైనా రాగలమా? ఎందుకంటే నజరేతు ఒక అనామకమైనటువంటి ఊరు. నజరేతులో జీవించే వ్యక్తిని నజరేయుడు అంటారు. అంటే ఒక అనామకమైన ఊరు. ఆ అనామకమైన ఊరు నుంచి మరి మెస్సయ్య వస్తాడా అని ఆయన ప్రశ్నించినప్పుడు, ఏమో నాకైతే తెలియదు కానీ నువ్వు వచ్చి చూడు నతనీయులు అన్నాడు. సరే, నతనీయులు యేసు ప్రభువుకి వచ్చాడు.